నేటి ఉదయం లోక్సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. మతహింస బిల్లుపై కాంగ్రెస్ నేతలు పట్టుబట్టారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి చర్చ చేపట్టాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తున్నది. సభ్యుల ఆందోళనపై స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పందిస్తూ మత ఘర్షణలపై ఇవాళ చర్చిద్దామన్నారు. కాగా ప్రస్తుతానికి ప్రశ్నోత్తరాల సమయం సజావుగా నడిచేందుకు సభ్యులు సహకరించాలని కోరారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఢిల్లీలో జరిగింది. సమావేశంలో లోక్సభలో వ్యవహరించాల్సిన తీరు, ప్రతిపక్ష హోదా వంటి తదితర అంశాలపై చర్చించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మత ఘర్షణలు పెరిగాయని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. విభేదాలు పక్కన పెట్టి పార్టీలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆమె సూచించారు. వచ్చే బడ్జెట్ సమావేశాల కోసం ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ శాఖల వారీగా సమీక్ష సమావేశం జరిపారు. ఈ మేరకు ఆయన నీటిపారుదల, న్యాయ, గనులు, రోడ్లు, భవనాల శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. ఎట్టకేలకు తెలంగాణ సర్కార్ సమగ్ర కుటుంబ సర్వే ఫార్మాట్ ను ఖరారు చేసింది. ఈ నెల 19న చేపట్టనున్న సమగ్ర సర్వే ఫార్మాట్ ను 9 విభాగాలతో సిద్ధం చేసింది. ఈ ఫార్మాట్ ద్వారా కుటుంబ ఆర్థిక, సామాజిక సమగ్ర వివరాలు సేకరించనుంది. మొదట్లో ప్రతిపాదించిన స్థానికతను ఏ రాష్ట్రాలకు చెందిన వారన్న దానిని తొలగించింది. పెట్రోల్ ధర మరోసారి తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఆగస్టు 1న ₹9 తగ్గిన లీటర్ పెట్రోల్ ధర ఈసారి ఏకంగా ₹2.5 తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆయిల్ రంగ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నాగార్జున సాగర్ డ్యాం కు వరద తాకిడి పెరిగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ఇప్పటికే 527 అడుగులకు వరద నీరు చేరుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఏ క్షణంలోనైనా గేట్లను ఎత్తివేయడానికి సిద్ధంగా ఉన్నామని దిగువ ప్రాంతాల్లోని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్లో వరల్డ్ క్లాస్ పోలీసింగ్లో భాగంగా అత్యాధునిక టెక్నాలజీ కలిగిన పెట్రోలింగ్ కార్లు, బైక్లను ఈ నెల 14 నుంచి అందుబాటులోకి తెచ్చేందుకు పోలీస్ శాఖ కసరత్తు పూర్తి చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు చేతుల మీదుగా గురువారం ట్యాంక్ బండ్ పై పెట్రోలింగ్ ఇన్నోవా కార్లు, బైక్ల ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపకాల కోసం ఏర్పాటైన కమల్ నాథన్ కమిటీ నేడు సమావేశం కానుంది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల సీఎస్లు హాజరవుతారు. ఉద్యోగుల విభజనకు సంబంధించిన తుది మార్గదర్శకాలపై కసరత్తు చేయనున్నారు. తెలంగాణ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మార్గదర్శకాల్లోని 18F విభాగంలో కొన్ని సవరణలు జరగవచ్చని తెలుస్తోంది. దాదాపు 10 వారాల తర్వాత సెన్సెక్స్ మార్కెట్లో లాభాల పంట పండింది. ఒకే రోజు బీఎస్సీ సెన్సెక్స్ 1.4% లాభపడి 25,880 పాయింట్లను తాకింది. జూన్ 6 తర్వాత ఇంత పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్ లాభపడడం ఇదే ప్రథమం. టాటా మోటార్స్ లిమిటెడ్ ఏప్రిల్, జూన్ మాసాల మధ్య సాధించిన లాభాలు 3 రెట్లు హెచ్చడంతో మార్కెట్కు కొత్త కల వచ్చింది. ఈజిప్టు మధ్యవర్తిత్వంతో అంగీకరించిన 72 గంటల కాల్పుల విరమణ అమలులో ఉన్నట్టే కనిపిస్తోంది. కాల్పుల విరమణ చర్చల్లో పాల్గొనేందుకు ఇజ్రాయెలీ దౌత్యవేత్తలు మంగళవారం ఈజిప్టు రాజధాని కైరో చేరుకున్నారు. గత నెల రోజులుగా కొనసాగుతున్న యుద్ధంలో 1910 మంది పాలస్తీనా వాసులు చనిపోయారు. అలాగే 67 మంది ఇజ్రాయెలీ ప్రజలు కూడా చనిపోయారు. చనిపోయిన పాలస్తీనా వాసుల్లో పౌరులు, పిల్లలే అధిక సంఖ్యలో ఉన్నారని గాజా హాస్పిటల్ అధికారులు తెలిపారు. సమాజంలో మానవ విలువలు పతనమవుతున్నాయంటూ సినీ నటుడు ప్రకాష్ రాజ్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ లో ఆయన రోడ్డు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ఓ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి ఆయన క్షేమంగా బయటపడ్డారు. అయితే ఆయన ట్విట్టర్ లో హైదరాబాదీలకు మానవత్వం ఏది అంటూ ప్రశ్నించారు. యాక్సిడెంట్ జరిగితే ఫోటోలు తీసుకుంటారా, మనుషులు ఏమైపోయినా పర్వాలేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం ఎటుపోతున్నామో అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాగల 24 గంటల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఒడిషా నుంచి కోస్తాంధ్ర, తమిళనాడు, తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతున్నది. వీటి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా, తెలంగాణ ప్రాంతంలో మోస్తరుగా వర్షాలు పడే అవకాశం ఉందని వారంటున్నారు.